ఈరోజు మనం ఎంతో టేస్టీగా చుక్కకూర పప్పు ఎలా చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందామండి. నేను చాలా రెసిపీస్ గోంగూర పప్పు, పాలకూర పప్పు, అలాగే ముద్దపప్పు రెసిపీ కూడా చాలా మంచి మెజర్మెంట్స్ ద్వారా ఎలా చేసుకోవాలి అనేది, అంటే కుక్కర్లో ఎలా ప్రిపేర్ చేయాలనేది చాలా మంచి వీడియోలు చేశానండి. ఆ వీడియోలు మీరు చూడాలనుకుంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ ఇస్తాను, చూడండి. ఈరోజు మాత్రం చుక్కకూర పప్పు మనం ఎలాంటి కుక్కర్ వాడకుండా డైరెక్ట్గా స్టవ్ మీదే మనం ఎలా చేసుకోవాలో అనేది ఈరోజు మీకు నేను చూపించిపోతున్నాను, అది కూడా మంచి టిప్స్ ద్వారా. ఫస్ట్ మనం ఏం చేయాలంటే కందిపప్పు నీట్గా వాష్ చేసుకోవాలండి. దాని తర్వాత కందిపప్పులో తగినన్ని వాటర్ పోసుకోవాలన్నమాట. మీకు మెజర్మెంట్స్ కావాలంటే ముద్దపప్పు రెసిపీ అనేది నా ఛానల్లో ఉందండి, మీరు అది ఒకసారి చూస్తే మీకు తెలిసిపోతుంది ఎంత వాటర్ పోసుకోవాలనేది. ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఇప్పుడు కందిపప్పును చాలా చక్కగా మనం వాష్ చేసుకున్న తర్వాత దానిలో కాస్త పసుపు వేసుకోవాలండి. అలాగే నెక్స్ట్ కొంచెం నెయ్యి అనమాట, 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి మనం పప్పు ఉడికించడం వల్ల, అది కూడా డైరెక్ట్గా ఉడికించడం వల్ల ఏమవుతుంది అంటే చాలా చక్కగా మనకి పప్పు అనేది ఉడికిపోతుందండి. చూసారు కదా ఎంత చక్కగా ఉడికిందో. కుక్కర్లో లాగే మనకి బయట కూడా చేసుకోవచ్చు అనమాట ఈ విధంగా. ఆ తర్వాత ఆ ఉడికిన పప్పులో ఏం చేయాలి అంటే చుక్కకూర వేసుకుంటున్నానండి నేను. చుక్కకూర మనం ఎక్కువగా తీసుకుంటే చక్కగా పుల్లగా చాలా బాగుంటుందండి. నేను అందుకోసం చుక్కకూర ఎక్కువగానే తీసుకుంటున్నాను. ఇక్కడ మనం చింతపండు కానీ ఇవన్నీ యాడ్ చేయాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే ఆల్రెడీ చుక్కకూర అనేది మనకి చాలా పుల్లగా ఉంటుంది కదా. ఇప్పుడు ఏం చేస్తున్నాను అంటే సాల్ట్ వేసుకుంటున్నానండి. నెక్స్ట్ ఏం చేస్తున్నాను అంటే కారం వేసుకున్నానండి. ఇక్కడ నేను గ్రీన్ చిల్లీస్ మాత్రం వేయట్లేదండి. అలాగే పసుపు చూసారు కదా, అలాగే గార్లిక్ క్లోవ్స్, అంతేనండి. కొంచెం కొత్తిమీర వేసాను. వాటిని చాలా చక్కగా కలిపి ఒక్కసారి బాగా మగ్గించి పక్కన పెట్టాను. ఈలోగా ఏంటి అంటే పోపు కోసం కొంచెం నూనె వేసుకుని దానిలో జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయలు బాగా ఒకసారి వేయించేసాను అనమాట. దాని తర్వాత కొంచెం ఇంగు పోపు పెట్టానండి. చూసారు కదా ఎంతో టేస్టీగా చుక్కకూర పప్పు మనకి చాలా బాగా రెడీ అయిపోయింది.